ఫెసిలిటేషన్ చేస్తారు. అందరం అలాగే లేచి నిలబడి చప్పట్లు కొడదామండి. చప్పట్లు కొడదామండి, అందరం చప్పట్లు కొడదాం. ప్రార్థన. వల్లభ్ దాస్ మినిస్ట్రీస్ ద్వారా నిర్వహించబడుచున్నటువంటి ఇన్ మెమరీ ఆఫ్ వల్లభ్ దాస్, హానోక్ అండ్ మేరీ, ఈ 1 day యూత్ రిట్రీట్ అండ్ క్విజ్ ప్రోగ్రామ్ను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరం తరలివచ్చు. పరిశుద్ధుడు అయిన తండ్రి, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవైన దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈరోజు మా ప్రభువా, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో వల్లభ్ దాస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించుచు ఉన్న వల్లభ్ దాస్, హానోక్ అండ్ మేరీ మెమోరియల్ యూత్ రిట్రీట్ అండ్ క్విజ్ ప్రోగ్రాం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నాం. ఘనంగా, మీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం నిర్వహించబట్టకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ నిర్వహిస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించమని, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరము కూర్చుందము. ప్లీజ్ బీ సీటెడ్. దేవుని బిడ్డలారా, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ పక్షంగా ఈ ఆలయమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షులు ఎన్బి జాన్ సుమిత్ర గారు ఆ గ్రీటింగ్స్ తెలియజేస్తారు. దేవుని నామమునకు మహిమ ఘనత కలుగునుగాక. వేదికను ఆసీనులైనటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాసయ్య గారు, అదే రీతిగా తెలంగాణ ప్రాంతం నుంచి క్రిస్టియన్ యూత్ మీట్కు వచ్చినటువంటి వివిధ సంఘాల వారికి అందరికీ కూడా మరి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. వల్లభ్ దాసు, హానోక్ మేరీ మినిస్ట్రీస్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే రీతిగా వల్లభ్ దాస్, హానోక్ గారి
19వ యానివర్సరీ కూడా ఈ సమయంలో మరి ఉన్నది. మరి వారి కుటుంబాన్ని కూడా దేవుడు మరి మినిస్ట్రీలో వాడుకోవాలి. అదే రీతిగా ఆ కుటుంబానికి మరి దేవుడు ఆదరణ, నెమ్మది కలుగజేయాలని నేను ప్రార్థిస్తుంటున్నాను. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట మరి ప్రాంతాల నుంచి మరి యొక్క క్విజ్లో పాల్గొనుటకు మరి సంఘ విశ్వాసులతో సంఘ కాపర్లు కూడా వారు వచ్చి ఉన్నారు. వారికి కూడా ఈ సమయంలో నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యూత్ బలపడాలని, దేవుని సేవలో, పరిచర్యలో ఈ రాబో కాలంలో వారిని దేవుడు బలముగా వాడుకోవాలని మరి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించుట మరి ఎంతో సంతోషము. మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మరి అల్లకల్లోలంగా, కలవరంగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కూడా దేవుని బిడ్డలు మరి నిబ్బరముగా, ధైర్యంతో మరి వాక్యములో ఎదగాలని నేను ఈ సమయంలో మరి మీ అందరినీ కోరుతుంటున్నాను. ఈ వల్లభ్ దాస్ మినిస్ట్రీస్ వారిని ఈ సేవలో, పరిచర్యలో కూడా మరి దేవుడు వాడుకుంటున్నారు. అందును బట్టి కూడా మరి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఇంకా ఎక్కువగా మరి అనేక ప్రాంతాల్లో కూడా ఈ మినిస్ట్రీ జరిగి మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ మరి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ, క్విజ్లో పాల్గొంటున్న మీ అందరికీ మరి అందరూ కూడా మరి చాలా మరి ప్రార్థించి ఇక్కడికి వచ్చారు ఈ క్విజ్లో పాల్గొంటేందుకు. మరి దేవుడు ఎవరిని మరి ఏర్పాటు చేశారో మరి మీరందరూ కూడా ఈ యొక్క క్విజ్లో పాల్గొని, అందరికీ బహుమానం రాదు, అయినప్పటికీ కూడా ఇది ఒక మనకు అనుభవం. ఇలాంటి ఎన్నో పాల్గొని ముందు ఇంకా మనం ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని దేవుని మహిమపరచాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. మర్రి నెహమ్యా గారు, గౌరవ అధ్యక్షులు సిబిసి, వారు గ్రీటింగ్స్ అని. దేవునికి వందనాలండి. మన పాస్టర్ గారికి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. గ్రీటింగ్స్ తెలియజేశారు. వల్లభ్ దాస్ ఆనవ్ గారు, మేరమ్మ గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు, వల్లభ్ దాస్ మధు, రాజు గారు, వారి పిల్లలు, వాళ్ళ బంధువులందరూ ఇక్కడికి వచ్చి చాలా సంతోషం. ఇటువంటి మీటింగ్ చేయడం మనకు చాలా సంతోషం అండి. అందులో క్విజ్ గురించి చెప్తున్నాము. ఇప్పుడు వారు దానియేలు గ్రంథం నుంచి చేయబోతున్నారు. అందుకే ఇటువంటి తలపి రాకుండా ఉన్న పైసలు ఖర్చు పెడతాయి, కానీ ఇటువంటి మంచి ముఖ్యమైన పనులు చేయడానికి చేత కాదు. ఇంకేం చెప్పాలి, ఇక చేత కాదని చెప్పడమే మంచిది. ఉండి అటు ఇటు చేయడం ఉంటుంది, కానీ చేయడానికి వీలుగా చేసేటోళ్ళు ప్రోత్సహించాలి. అది తెలియదు. ఇక ఈ ఏది పెట్టే, ఇది పెట్టే, అది చేస్తూ వీళ్ళకే ఉన్నాయి. అది కాదు చేసే పని మంచిది. అందరూ సంతోషపడాలి, గర్వపడాలి కూడా. కాబట్టి వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ ఇస్తాను. అనవకన్నా రుచులు లేదో మీరు చాలా జ్ఞానం కలరు, చాలా మంచి ఆయన. ఈ ఎలక్షన్లో కూడా ఆయన మన పెద్ద పంచాయతీని ఒక్క నిమిషం తీర్చేసిండు. ఆనోకన్నా విఆర్ ఆనోకు చూసిన వారికి తెలుసు. మరి యొక్క మేరమ్మ కూడా నాకు బాగా తెలుసు. ఇక్కడ ఈ బంగ్లా వెనక ఉండేది, వారు ఇప్పుడు లేరు. దేవుని చిత్తం అది. సరే, మీ అందరికీ నేను వందనాలు చేస్తున్నా, గ్రీటింగ్స్ తెలియజేస్తున్నా. మరి ఒకసారి నీ చిత్తం అయితే మళ్ళీ ఒకసారి కలుసుకుందామని తెలియజేస్తున్నాండి. నల్గొండ నుండి వచ్చినటువంటి దేవుని సేవకులు రెవరెండ్ రాజ్ కుమార్ అయ్య గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నారు. బైబిల్ రీడింగ్ మొదటి పాఠము శ్రీ జి రమేష్
ఆనోక్ మేరీ గారి యొక్క అల్లుడు 125వ కీర్తన చదివి వినిపిస్తారు. కీర్తనలు 120 అధ్యాయం 1 నుండి 5 వచనాలు. యెహోవా అందు నమ్మిక ఉంచు వారు కదలక నిత్యము నిలుసు సీయోను కొండవలే ఉన్నదురు. యెహోవా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనులు రాజదండము, నీతిమంతులు స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తన వంకర త్రోవలకు తొలగిపో వారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానముండును గాక. ఈ వాక్యం దీవించును గాక. రెండవ వాక్య భాగము శ్రీ బి రాజు. ఆదికాండము 49వ అధ్యాయం 29 నుంచి 32 వరకు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. వల్లభదాస్ ఆనోక్ మేరీ మినిస్ట్రీ గారు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆది కాండము 29వ అధ్యాయము 49. ఆది కాండము 49వ అధ్యాయం 29వ వచనం నుండి 32 వరకు చదువుకుందామండి. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా నేను స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తియుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. నా గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్సేల పొలములో ఉన్నది. అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తియుడగు ఎఫ్రోని యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతడి భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హితూ కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించింది. ప్రార్థన. నల్గొండ నుండి వచ్చినటువంటి దేవుని సేవకులు దైవజనులు రాజ్ కుమారయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తల వంచుతున్నారు. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన మా రాజా, మీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన ఘనమైన ఈ శుభదినమందు మనసారా హృదయమారా మీ నామాన్ని ఘనపరుస్తూ ఆరాధించి కొనియాడుచున్నాం. దేవా స్తోత్రం. స్తుతులపై ఆసీనుడైన తండ్రి,
నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంవత్సరములు జరుగుతుండగా మీ కార్యములను నూతన పరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మా అందరి ఎడల మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు, మీ సంకల్పాలు నెరవేర్చమని వేడుకుంటా ఉన్నాం. ప్రభా స్తోత్రం దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారమైనవి అని నాయన మరి కీర్తనాకారుడు 40వ సంకీర్తన 5వ వాక్యములో మాతో మాట్లాడుచున్న మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా ఈ భూమి మీద మదిగు నాయన మీ మహిమ కొరకు జీవించి ప్రభా మరి గుదుగు నాయన చక్కటి నాయన మరి జీవితమును గడించుతావు ప్రభా. మదిగు నాయన కుమారులను కని కుమార్తెలను కని ఈ భూమి మీద అనేకమైన గుర్తులను వదిలిపెట్టి వెళ్ళినటువంటి మీ సన్నిధికి వచ్చినటువంటి మీ దాసుడు ప్రభా కీర్తిశేషులు వల్లభ్ దాస్ హనోక్ గారిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసురాలు మేరీ హనోక్ గారిని బట్టి వందనాలు. మీ దాసుని మీరు పిలిచి మీ వద్ద ఉండడానికి మీరు ఆహ్వానించిన మీ ఆహ్వానం అంతటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి నీతి మంతుని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నట్టుగా నీ దాసుని నా ప్రభ మరి ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా దక్కన్ సమాజంలో ఉన్నటువంటి యవనస్తులతో కలిసి ఈ యొక్క నా ప్రభా మరి రిట్రీట్ ఏర్పాటు చేయటానికి నీ పిల్లలకి ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఇందు అందించబడుతున్న వర్తమానములు అనేక మంది నాయన యువతి యువకులకు ఆశీర్వాదకరమై ఉజ్జీవింపబరచబడడానికి సహాయమని దయచేయమని వేడుకుంటున్నాం. ఆ మీదట నాయన జరగనైనటువంటి బైబిల్ క్విజ్ లో కూడా మీరు తోడుగా ఉండండి. మరి గొప్ప దైవజనులు రెవరెండ్ డాక్టర్ ప్రభుదాసాయి గారిని మరి సంఘ పెద్దలను సంఘమంతటిని బట్టి మీకు స్తోత్రం. మరి ముఖ్యంగా వల్లభ్ దాస్ కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభావ మీకు వందనాలు. రాజు బ్రదర్ని బట్టి, మధు బ్రదర్ని బట్టి, సహోదరులను వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభావ మా నీతి మంతుని పిల్లలు ఇట్టి గొప్ప కార్యమును జరిగిస్తుండగా వారి ప్రయాసమును ప్రభావ మీరు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరమగునట్లుగా సహాయమును దయచేయమని ఈ కార్యక్రమాన్ని అంతటిని మీ కృపగల హస్తాలకు అప్పగించుకొనుచు యేసు ప్రభు నామాన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హానోక్ మేరీ గార్ల యొక్క పెద్ద కుమారుడు ఈ రోజు ఏర్పాటు చేయబడినటువంటి మీటింగ్ గురించి కొన్ని మాటలు చెప్తారు. వల్లభ్ దాస్ మధు హనోక్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన అతి పవిత్రమైన నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సూర్యాపేటలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైన యూత్ వన్ డే ఈ క్విజ్ ప్రోగ్రామ్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వల్లభ్ దాస్ మేరీ గార్ల యొక్క కుమారులు
వల్లభ్ దాస్ మధు, వల్లభ్ దాస్ రాజు, వారిద్దరికి దేవుడిచ్చినటువంటి ఈ ప్రేరణను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వల్లభ్ దాస్ మధు రాజు ఇక్కడే పుట్టారు. ఇదే చర్చ్లో వారు ఎదిగారు. ఆత్మీయంగా ఈ సంఘంలోనే వారు ఎదిగారు. తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఉద్యోగరీత్యా ఒకరు హైదరాబాద్లో, ఒకరు నల్గొండలో స్థిరపడ్డారు. ఇది దేవుని యొక్క చిత్తం. దేవుడు మధు కుటుంబాన్ని ఆశీర్వదించాడు, రాజు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఫైనాన్షియల్లీ అండ్ in all aspects of this world they are well settled. మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచిగా కార్లు కొనుక్కున్నారు, మంచిగా చదివించుకుంటున్నారు. భక్తి జీవితంలో కూడా వారు ఉంటున్న స్థలాల్లో అక్కడ సంఘానికి అనుబంధంగా ఉంటూ ఆ సంఘ పరిచర్యలో వారు పాల్పొందుతూ ఉన్నారు. ఇక్కడ రాజ్ కుమార్ గారు పాస్టర్ గారు ఉన్నారు. మరి మధు నల్గొండలో రాజ్ కుమార్ గారి యొక్క సంఘ సహవాసంలో బ్యాప్టిస్ట్ చర్చ్లో వారి కుటుంబం అనుబంధం కలిగి ఎదుగుతున్నారు. అక్కడ వేరే అంతకు ముందున్న పాస్టర్లు కూడా మధు కుటుంబాన్ని గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు. అదేవిధంగా రాజు కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. హైదరాబాద్లో సంతోష్ నగర్ కాలనీలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్లో వారి కుటుంబం పరిచర్యలో పాల్పొందుతూ ఉన్నారు. అక్కడ పాస్టర్ గారు కూడా నన్ను కలిసినప్పుడు రాజు కుటుంబాన్ని గురించి, దేవుని సేవకులకు సహకరించే విధానాన్ని గురించి, సంఘ పరిచర్యలో పాల్పొందుతున్న విధానాన్ని గురించి అక్కడ పాస్టర్ గారు తెలియజేశారు. బాల్యం నుండి పుట్టింది మొదలుకొని వారి పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇక్కడ సండే స్కూల్లో, యూత్లో అన్ని కార్యక్రమాల్లో పాల్పొందారు. ఇక్కడే వారు ఫుల్గా మెచ్యూర్ ఇన్ స్పిరిచువల్ ఆస్పెక్ట్, ఆధ్యాత్మిక విషయాల్లో ఇక్కడే వారు పరిపూర్ణతలోకి వచ్చారు. ఇక్కడ ఈ సంఘంలో వారు నేర్చుకున్న క్రమశిక్షణ, వారు తర్వాత సెటిల్ అయినటువంటి ప్రదేశాల్లో కూడా అదే క్రమశిక్షణ, సంఘ కాపర్లతో సహకారం కలిగి ఉండడం, సంఘ పరిచర్యలో పాల్పొందడం, అది కొనసాగిస్తూ ఉన్నారు. అది అక్కడ పాస్టర్లు నాకు చెప్పినప్పుడు నేనెంతో సంతోషించాను. తరువాత ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు, మంచిగా చదివించుకుంటున్నారు. చాలా వాళ్ళకంటే గొప్పగా చదువుకుంటున్నారు పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. గంతా సెటిల్ అయిపోయారు కనుక ఇంకా దేవుని సేవలో కూడా కొనసాగాలనే ఉద్దేశమో ఏమో మనకు తెలియదు. దేవుని సేవ కూడా చేయాలి అనేటువంటి వారికి కలిగిన ప్రేరణ బట్టి వారు కొన్ని కార్యక్రమాలు ఇలాగా జరిపిస్తూ ఉన్నారు. అక్కడక్కడ
ఆ దైవ వాక్యాన్ని అందించడానికి కూడా వెళ్తున్నారని నేను విన్నాను. దేవుడు ఈ కుటుంబాన్ని ఈ విధంగా వాడుకున్నందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ రోజుల్లో యవనస్తుల యొక్క పరిస్థితి అంత సంతోషకరంగా లేదు. ఈనాడు యూత్ బాగా దారి తప్పి పోతున్నారు. మనకందరికి తెలుసు, ఫోన్ లేకుండా బ్రతకలేని పరిస్థితుల్లో యవనస్తులు ఉన్నారు. తల్లిదండ్రులను గురించి కానీ, వారి చదువులను గురించి కానీ, రిలేషన్స్ గురించి కానీ, దేవుని గురించి కానీ ఎలాంటి శ్రద్ధ లేని పరిస్థితులు ఈ రోజులో వస్తున్నాయి. యవనస్తులు ఎక్కువగా పాడైపోతున్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. రోజు న్యూస్లో చూస్తున్నాం వారి జీవితాలు ఎలా పాడైపోతున్నాయో, అవన్నీ మనం చూస్తున్నాం. ఇలాంటి రోజుల్లో యూత్కు ఒక సందేశం ఇవ్వాలి, యూత్ను ఒక చక్కని మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ యూత్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ 1 డే ప్రోగ్రాం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి జీవితంలో ఒక గోల్ ఉండాలి, ఒక గురి కలిగి జీవించాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ ఏ గోల్. గురి లేని జీవితం దరిచేరని పడవ ప్రయాణం లాంటిదని ఒక భక్తుడు అన్నాడు. గురి లేనటువంటి జీవితం అది దరిచేరనటువంటి ఒక ప్రయాణం లాంటిది అని భక్తుడు అన్నాడు. పౌలు పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమని రాస్తున్నాడంటే, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడండి. ఫర్గెట్ ఎవ్రీథింగ్ బిహైండ్ యూ అండ్ ప్రెస్ ఫార్వర్డ్ టువర్డ్స్ ద ఫ్యూచర్ అని అపోస్తలుడైన పౌలు చెప్పారు. వెనకవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం. 2026 సంవత్సరంలో ప్రవేశించాం. దేవుడు ఈ సంవత్సరాన్ని మనకు ఒక బహుమానంగా ఇచ్చాడు. God has encrowned us with a crown of mercy. ఈ దయా కిరీటాన్ని మనకు ధరింపజేశాడు. కనుక దేవుడు ఏదైతే మనకు బహుమానంగా ఇచ్చాడో ఈ సంవత్సరం, ఏదైతే ఒక దయా కిరీటాన్ని మనకు ధరింపజేశాడో దాన్ని నిలవబెట్టుకోవాలి. 2026 సంవత్సరంలో యవనస్తులు ఒక గురి కలిగిన జీవితం కలిగి ఉండాలి. గతం మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ ద ఫాస్ట్ అండ్ ప్రెస్ ఫార్వర్డ్ టు ద ఫ్యూచర్. వెనక ఉన్నటువంటి వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ముందుకు వెళ్ళాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. యవనస్తులారా, యు మస్ట్ హ్యావ్ ఎ గోల్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. మీ ఎదుట అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. ఎంతో అద్భుతమైన భవిష్యత్తు దేవుడు మీ ఎదుట పెట్టాడు. ఆ భవిష్యత్తు కొరకు ప్రయాసపడండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు
ఫిక్స్ యువర్ ఐస్ అపాన్ జీసస్ క్రైస్ట్ అండ్ గో ఫార్వర్డ్ అంటిల్ యు రీచ్ ద గోల్. ఆ గురి చేరేంత వరకు పరిగెడుతూనే ఉండాలి. యేసు వైపు చూచుచు గురి యొద్దకు పరిగెత్తాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా 15 రోజులే అయింది, ఇంకా చాలా ఉంది మన ఎదుట 2026 సంవత్సరం. యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ టుడే. దానియేలు గ్రంథం మీద ఈ క్విజ్ ప్రోగ్రామ్. దానియేలు ఒక యవనస్తుడు, యంగ్ మ్యాన్. యెరూషలేములో ఉన్నటువంటి మంచి తెలివి కలిగినటువంటి యవనస్తుల్లో దానియేలు ఒకడు. ఆ దానియేలును బానిసగా తీసుకెళ్ళారు, చెరగొని తీసుకెళ్ళారు, చెరపట్టబడ్డాడు. దానియేలు ఆ బాబిలోన్లో బానిస బాలుడుగా వెళ్ళిన దానియేలు ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. హి బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ బాబిలోన్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మన వార్డులో మనం కౌన్సిలర్లు కాలేం. మనం ఉంటున్న వార్డులో కౌన్సిలర్గా పోటీ చేసి గెలవడం మన చేత కాదు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగడం. కానీ దానియేలు యెరూషలేము నుండి బానిసగా కొనుక్కోబడి బానిసగా వెళ్ళి ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. అదనమాట. ఇఫ్ యూ హ్యావ్ ఎ గోల్ యూ విల్ రీచ్ దట్ పొజిషన్. యవనస్తులారా, సాధ్యం కానిదంటూ ఏది లేదు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. దానియేలు భవిష్యత్తు దానియేలు చేతుల్లో ఉంది. ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, దానియేలు నమ్మకస్తుడు, యంగ్ బట్ వెరీ ఫెయిత్ఫుల్. యవనస్తులు నమ్మకంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. డానియల్ వాజ్ ఫెయిత్ఫుల్. ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట. తర్వాత రెండవది, దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుణ్ణి పక్కకు పెట్టలే, దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. తర్వాత దానియేలు గురించి వ్రాయబడినటువంటి మూడో మాట ఏంటంటే, హీ వాజ్ ఎన్ ఎక్సలెంట్ పర్సన్. చాలా ఎక్సలెంట్, శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు. హీ వాజ్ అన్ ఎక్సలెంట్ అనే మాట దానియేలుకు రాయబడింది. యవనస్తుడైనటువంటి దానియేలుకు హీ వాజ్ అన్ ఎక్సలెంట్ పర్సన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ బాబిలోన్. ఎక్సలెంట్, శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి యవనస్తులు ఈ శ్రేష్టమైన బుద్ధి ఎక్సలెంట్గా ఉండాలి. ఏది చేసినా ఎక్సలెంట్గా ఉండాలండి. యవనస్తులు ఏది చేసినా ఎక్సలెంట్గా ఉండాలి. అది మీరు చేసే పనులు అందరికీ అసహ్యం కలిగించేటట్టుగా ఉండకూడదు. ఎక్సలెంట్గా ఉండాలి. శ్రేష్టమైన బుద్ధి గలవాడు. 3 విషయాలు చెప్పాం. ఆ 3 విషయాల్లో నమ్మకస్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు. యవనస్తులారా, దానియేలు గ్రంథం చదువుకుంటారు బాగా. క్విజ్కు రెడీ కావడం అంటే అది చిన్న విషయం కాదు. వచనం, ప్రతి మాట. ఇప్పుడు సపోజ్ క్విజ్లో ఓ ప్రశ్న వచ్చింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే చెప్పగలిగే స్థితిలో ఉండాలి. 3వ వచనం ఏంటి? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఉంది, దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని. హీ వాజ్ అన్ ఎక్సలెంట్. ఇప్పుడు అవన్నీ మీరు చదివేసి ఉంటారు, 1 10 సార్లు చదివి ఉంటారు. ఒకవేళ ఈ ప్రశ్న దాంట్లో ఉంటే తీసేయండి,
ఆన్సర్ వచ్చేసింది కదా వాళ్ళకి. కనుక ఈ ప్రశ్న మళ్ళా క్వశ్చనరీలో దీన్ని తీసేసేయండి. దేవుని బిడ్డలారా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్. ఈ క్విజ్లో పాల్పొందుతున్నటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇది ప్రైజ్ పొందడం కోసం కాదు, మనకున్నటువంటి దైవ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం. పోటీగా పడకండి, మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవడం చాలా మంచిదని కోరుతూ ఉన్నాను. కనుక మరి దేవుని వాక్యం కూడా ఉన్నది. దేవుని వాక్యం క్లుప్తంగా హానోక్ మేరీ గారి యొక్క చిన్న కుమారుడు రాజు హానోక్, వల్లభదాస్ రాజు హానోక్ దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందుకంటే ముందు ప్రైజ్ అండ్ వర్షిప్ అనే కార్యక్రమం ఉంది. అది అయిపోగానే మరి ఐ రిక్వెస్ట్ వల్లభదాస్ హానోక్ రాజు టు కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ హిస్ మెసేజ్. ప్రైజ్ అండ్ వర్షిప్. హల్లెలూయా. ఎంతమందికి నిద్ర వస్తుందండి? ఎంతమందికి ఆకలి వేస్తుంది? రెండు వేస్తున్నాయి. ఎంతమందికి రెండు వస్తుంది? అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ మాస్టర్ గారైన రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ గారికి, అలాగే నల్గొండ నుంచి వచ్చిన మాస్టర్ రాజ్ కుమార్ గారికి, అలాగే మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ క్విజ్ని ఏర్పాటు చేసిన హానోక్ కుమార్, అలాగే జస్టిన్ బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడున్న సేవకులందరికీ, సంఘ పెద్దలు, చిన్నలు, పెద్దలు, యువస్తులు, వృద్ధులు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మా సియాన్ టీం తరఫు నుంచి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. సియాన్ టీం అనేది నల్గొండలో స్థాపించబడిందండి. సియాన్ అంటే క్రిస్టియన్ ఇన్ యాక్షన్ నల్గొండ అండి. ఎంతమంది తెలుసు? మేము చాలా తక్కువ మందికి తెలుసు అండి. మేము ఒక నలుగురంగా ఈ సియాన్ యూత్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పుడు 400 మందిగా మేము ఉన్నామండి. మేము ఇప్పుడు ఇలా దేవుని ఆరాధించడానికి కూడా దేవుడు మాకు ఎంతో కృపనిచ్చాడు. ఒక 2 minutes మన మధ్యలో ఉన్న బ్రదర్ ప్రదీప్ గారు సియాన్ టీం గురించి చెప్తారు. ఆ తర్వాత మనం పాటలు పాడుతూ ప్రభుని మహిమపడతాం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. నేను సియాన్ యూత్లో ఒక 4 pillars నేను ఒక పిల్లర్. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే నలుగురితో స్టార్ట్ అయిన మా సియాన్ యూత్ నల్గొండలో ఒక 450 మంది వరకు విస్తరించింది. దేవుని మహాకృపను బట్టి మన రీసెంట్గా ఇక్కడ సూర్యాపేటలో కూడా స్టార్ట్ చేశాము. ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా మా సియాన్ యూత్లో మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే క్రైస్తవుల ఐక్యత, తర్వాత సంఘాలు, పాస్టర్స్ వారి యొక్క ఐక్యత అనేది మేము పెంపొందించుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ప్రతి సంఘంలో యువకులు ఉంటారు, యూత్ ఉంటారండి. ముఖ్య పాత్ర ఎవరిది సంఘంలో? యూత్ది. వాళ్ళే మ్యూజిక్ ప్లే చేస్తుంటారు, వాళ్ళే అన్ని చైర్స్ వేస్తుంటారు, ప్రతి పని యువత చేస్తుంటది. అదేవిధంగా కేవలం చర్చికి అంకితం కాకుండా బయట సామాజిక కార్యక్రమాల్లో కూడా మన క్రైస్తవుల పాత్ర ఉండాలి. అనేకుల అన్యులందరినీ మనము దేవుని వైపు తిప్పాలంటే మన యువత బయట కూడా పనిచేయాలని చెప్పేసి మేమేం చేసినామంటే సియాన్ యూత్ అనేది స్టార్ట్ చేసినాం. హల్లెలూయా. అయితే మేము బయట సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ క్రైస్తవ సంఘాలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా, ఏలాంటి ఎవరైనా దాడులు చేసినా వెంటనే అలర్ట్ అయ్యి ప్రతి ఒక్క సంఘం దగ్గర మేము ఉండడానికి ట్రై చేస్తున్నామండి. మీ ఇంట్లలో, మీ కుటుంబాల్లో యవనస్తులు ఉన్నారా? దేవుని కోసం పనిచేస్తున్నారా మీ పిల్లలు? ఇక్కడ చూస్తున్న మా మ్యూజిక్ టీం అండ్ మేము అంతా సియాన్ యూతే. ఒక్క చర్చికి సంబంధించిన వాళ్ళే కాదండి. మేము నల్గొండలో ఉన్న కొన్ని సంఘాల నుంచి యాక్టివ్ యూత్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ, కొంతమందిని మేము వాళ్ళ ఆసక్తిని బట్టి
మా గ్రూప్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. అలా దేవుని కార్యక్రమంలో మేము ముందుండడానికి కృషి చేస్తున్నాము. మీలో కూడా ఎవరైనా ఆసక్తి గల యువకులు ఉంటే ఇక్కడ మన యూత్ ఉన్నారు, వాళ్ళకి మీ యొక్క నెంబర్స్ ఇవ్వండి. వాట్సాప్ గ్రూపులో రెగ్యులర్గా మేము చేసే కార్యక్రమాలు ఇక్కడ ఏమైనా జరిగినా కూడా మాకు చెప్తే మేము వెంటనే వచ్చి ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటాము. ఇక్కడ ఈ సియాన్ యూత్ నుంచి వర్షిప్ చేయడానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన పాస్టర్స్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? సో మీ అందరి ప్రార్థన అవసరతలు మాకు ఎంతగానో అవసరం. సియాన్, CIAN, మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. క్రిస్టియన్ ఇన్ యాక్షన్ నల్గొండ. మీరు వెళ్ళేటప్పుడు మేము ఒక విజిటింగ్ కార్డ్స్ ఇస్తాం మీకు. ఆ కార్డ్స్ తీసుకోండి, అందులో మా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ ఉంటాయి. దయచేసి ఫాలో చేయండి, మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తుంటాయి. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరు సంతోషంగా ఉన్నారు. క్విజ్ కోసం కూడా ఎదురు చూస్తున్నట్టున్నారు కదా. మీ అందరి ఆసక్తి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో, ఎలా రాయాలో అని. దేవుడే మీ అందరికి సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది సియాన్ అనేది దేవుని ప్రణాళిక మాత్రమే, దేవుని చిత్రం. ఒక చిన్న మీటింగ్ ద్వారా మేమందరం కలిసాం. డిఫరెంట్ చర్చెస్, ఒక్కరం ఒక చర్చ్ నుంచి కాదు. లోకంలో పడిపోయి ఉన్నామంటే పిచ్చి పిచ్చి పనులని చేస్తూ అలా మేము అసలు ఇందాక ఎక్సలెంట్ గా లేకుండా ఉన్నాం. కానీ ఇప్పుడు మేమంతా దేవునిలో ఎక్సలెంట్ గా ఉన్నాం. హల్లెలూయా. సంతోషంగా పాటలు పాడుతూ ప్రభుని మహిమపడదాం. ఎవరు అలసిపోకండి. నాకు తెలుసు మీరు అందరూ అలసిపోరు, ఎందుకంటే క్విజ్ ఉంది కాబట్టి. హల్లెలూయా. మేము కొన్ని పాటలు పాడతాం, అవన్నీ మీకు వచ్చిన పాటలే. అవి పాడుకొని తర్వాత మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. మీ స్వరములు ఎత్తాలి, స్వరములు ఎత్తి హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, నా జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, నా జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసే, దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే, దూతల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, పాడదాం. బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, నా జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, నా జీవిత కాలమెల్ల స్తుతించెదను. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును.
ఎదురైనా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, చెప్పండి కొట్టాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. ఆమేన్. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. అందరం కలిసి శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే రాజువు. కృప చూపే దేవుడవు, నడిపించే నగరీయుడా, కాపాడే కాపరివి. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన యేసు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన యేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. అవును, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారు? యవనస్తులు అనుకునే వారు అందరూ చేతులు ఎత్తారు. ఎంతమంది యవనస్తులు?
కదా. మీరు ఇంత ఉజ్జీవంగా లేకపోతే ఎలా? ఇందాక అయ్యగారు చెప్పిన మాట నాకు బాగా తాకింది. మనం ఎక్సలెంట్గా ఉండాలి, ఎక్సలెంట్గా. యవనస్తులనే, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, మనం జీవించే కాలం అంతా ఎక్సలెంట్గా ఉండాలి. దేవుడు మనకి ఏదైనా బెస్ట్గా ఇస్తాడు కదా. మనం ఏమైనా అడిగినప్పుడు, మనం ఒక డ్రెస్ అడిగినప్పుడు చినిగినవి అవన్నీ ఇస్తాడా? ఇవ్వడు కదా. మనం కూడా దేవుడికి బెస్ట్ ఇవ్వాలి. అది ఎలా? దేవుని ఆరాధించడం. మనం చేయాల్సింది ఏం లేదండి, మన శరీరాలు, మన దేహాలను దేవుని ఆరాధించడం కోసం మాత్రమే. హల్లెలూయా. అందరం లేచి నిలబడతాం. లేచి నిలబడి పాటలు పాడుకొని ప్రభుని మహిమపడతాం. యవనస్తులు అనుకునే వారందరూ నాట్యం చేయండి. నాట్యం చేస్తూ ప్రభుని ఆరాధించండి. ఒకవేళ యవనస్తులు కాకపోయినా నాట్యం చేయండి. ఒక్కరోజు వరకు మీరు యవనస్తులుగా మారుదురుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, పాట పాడదాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా జీవమేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సర్వము యేసయ్యా, నా జ్ఞానము యేసయ్యా, నా గానము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సర్వము యేసయ్యా, నా జ్ఞానము యేసయ్యా, నా గానము యేసయ్యా. ఒకసారి ఆపుదామా? ఒక్కసారి ఆపుదాం. మీరందరూ ఎలా అంటే నిజంగానే బంగారం అడిగాడేమో దేవుడు, ఇప్పుడు మేము మా దగ్గర ఉన్న బంగారం అంతా ఇవ్వాల్సి వస్తుందేమో అన్నట్లుగా ఉన్నారు డల్గా. సో సంతోషంగా ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీ పక్క వారికి షేకండి, చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి. మర్చిపోయారా? మనం ఇంకా 15వ తారీఖు అండి, 16th ఈరోజు కదా, 16th జనవరి. ఇంకా చాలా ఉంది కదండి, ఇంకా చాలా ఉంది. సో మనం December 31st వరకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ హ్యాపీగా ఉందాం. హల్లెలూయా. మన కన్నీటిని తుడిచినవాడు ఆయనే కదండి. మన సంతోషాన్ని ఇచ్చేది ఎవరు? ఆయన. సంతోషంగా మనం బంగారం ఆయన ఏం అడగడండి, ఆస్తులను కూడా అడగడు. ఆయన ఏం అడుగుతాడు? హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని అడుగుతాడు. బంగారం అడగలేదనే పాట పాడుతూ ప్రభుని మహిమపడదాం. సంతోషంగా నాట్యం చేయాలి మాతో పాటు కలిసి. హల్లెలూయా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. కన్నీటిని తొడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తొడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా జీవము యేసయ్యా, నా సర్వము యేసయ్యా, నా జ్ఞానము యేసయ్యా, నా గానము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సర్వము యేసయ్యా, నా జ్ఞానము యేసయ్యా, నా గానము యేసయ్యా. పాపాని
పాపాన్ని బాపెట్టి శాపాన్ని మాపెట్టి నీ కోసం వచ్చాడయ్యా. మానవుల రక్షించ పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. సంతోషం నా జీవము యేసయ్యా, నా సర్వము యేసయ్యా, నా ధ్యానము యేసయ్యా, నా గానము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సర్వము యేసయ్యా, నా ధ్యానము యేసయ్యా, నా గానము యేసయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. లలా 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 లలా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. అందరం కలిసి ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. లలా 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 la 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 la. Hallelujah. దేవుని వాక్యము మనం క్లుప్తంగా వినబోతున్నాం. వల్లభ్ దాస్ రాజు హానోక్ గారు క్లుప్త సందేశాన్ని ఇస్తారు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, మహోన్నతుడా తండ్రి, మమ్మల్ని ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ఇక్కడ నిలుచుండి నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం దయచేసినందును బట్టి నీ కృతజ్ఞతాస్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా నాయన, నేను ఏ విధమైన భావంతో అర్థంతో చెప్తున్నానో వాక్యాన్ని గ్రహించు వారందరూ అదే హృదయంతో గ్రహించే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేట బ్రతిమలాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క యూత్ మీట్ పెట్టుకోవడానికి ఒక ఆవశ్యకత, దాని గురించి వివరణ ఆల్రెడీ మా అన్నయ్య చెప్పాడు. ముఖ్యంగా ఏంటంటే, నేను మన సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ యూత్ మీట్ పెట్టుకోవడానికి ఆలయాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
అదేవిధంగా మా యొక్క ఈ యూత్ మీట్కు చైర్మన్గా ఉంటూ లీడ్ చేయవలసిందని పాస్టర్ అంకుల్ని కోరగానే సంతోషంగా ఒప్పుకున్నందుకు తనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా కుటుంబ తరపున, మా మినిస్ట్రీ తరపున. ముఖ్యంగా యవ్వనస్తుల కూడిక అని 61 ఇయర్సే అనుకున్నాం, కానీ మళ్ళీ తర్వాత పాస్టర్ గారు 61 కాదు 71 వరకు 75 వరకు చేయండి అంటే దాన్ని 75 వరకు పాస్టర్ గారి మీద ఉన్న గౌరవంతో వెంటనే ఆలోచించకుండా చేసేసాం. కాబట్టి యాక్చువల్గా యూత్కు మెసేజ్ చెప్పాలనుకున్న వాళ్ళము దీంట్లో తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు వస్తారు. కాబట్టి తల్లిదండ్రులకు పిల్లలకు కలిసి ఉండే మెసేజ్ చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా చాలా వాక్యాన్ని చాలా తొందరగా, చాలా తక్కువ సమయంలో క్లుప్తంగా అర్థవంతంగా ముగిస్తాను. ఎవరు బోర్ ఫీల్ కారని నేను అనుకుంటున్నాను. ఒక అడవిలో ఒక రాజు వేటకెళ్ళాడట. ఒక వేటకెళ్తే ఒక అబ్బాయి యువకుడు 18 సంవత్సరాల యువకుడు దొరికాడట. చాలా షార్ప్గా ఉన్నాడు. రాజుగారు అడిగే ప్రతి మాటకు సమాధానం చెప్తున్నాడు. ఈ అబ్బాయి ఈ అడవిలో ఉండడం సమంజసం కాదు, నా రాజ్యంలో నా అంతఃపురంలో ఉంచుకోవాలని తీసుకొని వెళ్ళాడట. తీసుకొని వెళ్ళి గుర్రాలు కాచేవాడిని పిలిచి ఈ బాబుని నీ దగ్గర ఉంచుకో కొన్ని రోజులు అని చెప్పాడట. చెప్పగానే రాజు ఆజ్ఞ కాబట్టి ఆటోమేటిక్గా గుర్రాల కాపలదారుడు ఒప్పుకున్నాడట. కొన్ని రోజులు గడిచాక రాజుగారు రాగానే, మీరు ఎక్కి తిరిగే ఈ గుర్రము మేలుజాతి రకం కాదు అని చెప్పాడట. రాజుకు ఆశ్చర్యం వేసిందట. నేను రాజ్యంలో ఉన్న మొదటి వ్యక్తిని, నేను నన్నే మేలుజాతి గుర్రం ఎక్కి తిరగట్లేదని చెప్తున్నాడు ఏంటి అనుకొని ఆ గుర్రాన్ని ఎవడైతే అమ్మాడో వాడిని పిలిపించాడట. పిలిపించి అడిగిండట, ఏందిరా బాబు ఇది మేలుజాతి గుర్రం కాదని చెప్తున్నాడు, నిజమేనా అంటే వాడు భయపడి నిజమే అండి అని చెప్పాడట. ఇది మేలుజాతి గుర్రం కాదండి, మీకు మేలుజాతి గుర్రం అని చెప్పి అమ్మాను కానీ కాదు అని చెప్పాడు. అనగానే ఇక వాడిని పంపించేశాడు. పంపించి బాబుని అడిగాడట, నీకు ఎట్లా తెలిసి ఇది మేలుజాతి గుర్రం కాదు అన్న సంగతి అంటే చెప్పాడట, మేలుజాతి గుర్రాలు గుగ్గిళ్ళు మాత్రమే తింటాయి, ఈ గుర్రం గడ్డి తింటుంది. మేలుజాతి గుర్రము తల పైకి లేపి గుగ్గిళ్ళు తింటాయి, ఈ గుర్రం తల వంచుకొని గడ్డి తింటుంది, కాబట్టి మేలుజాతిది కాదు అని చెప్పాడట. వీడు బాగున్నాడు, చాలా షార్ప్ అని చెప్పేసి మంత్రిని పిలిచాడట. మంత్రిని పిలిచి మంత్రి దగ్గర కొన్ని రోజులు ఉంచుకో, ఈయనకు మంచి తర్ఫీది అని చెప్పాడట. ఒక వారం గడిచాక రాజు మంత్రి దగ్గరికి ఆ బాబు ఉన్నప్పుడు వచ్చి, నువ్వు మా మంత్రి గురించి ఏం గ్రహించావో చెప్పు అని అడిగాడట. మీ రాజ్యంలో ఉన్న మంత్రి బుద్ధిహీనుడు అని చెప్పాడట. అరే బుద్ధిహీనుడు అంటావు, ఇంత మంచి గొప్ప మంత్రి ఈయన ఏంది అని అంటే, నీ రాజ్యంలో సమస్యలు లేవు అంటే ఈయన బుద్ధిహీనుడు. సమస్యలు రాకుండా జనాలను భయపెడుతున్నాడు. సమస్యలు నీ దృష్టికి తీసుకురావాలంటే జనాలు భయపడుతున్నారు అంటే ఇక్కడ నీ దగ్గర ఉన్న మంత్రి బుద్ధిహీనుడు, ఆయన బుద్ధిహీనత బయటపడుతుందని భయపెడుతున్నాడు అని చెప్పారు. మంత్రిని పిలిచి రాజు అడిగాడట, ఏంది నేను చెప్పేది నిజమా అంటే నిజమే అన్నాడట. తర్వాత ఏమంటే ఇంత మంచి అసలు వ్యక్తి బాలుడు నాకు దొరకడం అదృష్టం అని చెప్పేసి రాణి గృహానికి తీసుకెళ్ళి రాణి గృహంలో ఉంచాడు వారం రోజులు. రాణి గృహంలో ఉంచిన తర్వాత ఒక వారం తర్వాత రాజు వచ్చాడట. మీ రాణి మంచి కుటుంబ నేపథ్యంలో నుంచి రాలేదు అని చెప్పాడట. మంచి కుటుంబ నేపథ్యంలో నుంచి రాలేదు అని చెప్పాడట. రాణిని ఎవరైతే పెళ్లి చేశారో వాళ్ళని పిలిచారట. పిలిచి, ఇంత సౌందర్యవతి అని నేను పెళ్లి చేసుకున్నా కదా, ఈ రాణి కుటుంబ నేపథ్యం బాలేదని చెప్తున్నాడు, ఏంటి నిజమేనా అంటే వాడు పెళ్లి చేసిన వాడు చెప్పాడట, రాణి మంచిది, సౌందర్యవతి, కానీ వాస్తవానికి కుటుంబ నేపథ్యం మంచిది కాదు, చాలా హీన స్థితిలో ఉన్న కుటుంబ నేపథ్యం అని చెప్పాడట. అడిగాడట రాజు, ఎట్లా గ్రహించావు? మంచి వాళ్ళు ఒక్కళ్ళు చెప్పండి. యోసేపు, కరెక్ట్, రైట్ ఆన్సర్. యోసేపు మంచివాడు. ఎందుకు మంచివాడయ్యాడు? ఎందుకు మంచివాడు అయ్యాడు? ఇంకా ఒక్క మాట అన్నాడు,
దేవునికి వ్యతిరేకంగా నేను ఏ క్రియను చెయ్యను, ఏ పాపమును చెయ్యను. అందుకోసమే యోసేపు మంచివాడు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఏ పాపము చేయము, ఏ క్రియను చేయను అన్నాడు. పాపం చేయడానికి అవకాశం వచ్చినా, తప్పు చేయడానికి అవకాశం వచ్చినా కానీ చేయలే కాబట్టి మంచోడు. ప్రస్తుత సమాజంలో మంచోడు ఎట్లా ఉన్నాడంటే తప్పు చేయడానికి అవకాశం రానోడల్లా మంచోడు, కానీ వాస్తవానికి మంచోడు కాదండి, మంచోనిగా మిగిలిపోతున్నాడు అంతే. ఎందుకంటే వానికి తప్పు చేయడానికి అవకాశం రాలే కాబట్టి మంచోనిగా మిగిలిపోతున్నాడు, కానీ మంచోడు కాదు. మంచోనిగా మిగిలిపోవటం వేరే, మంచివాడు వేరే. మంచివాడు వేరే. యోసేపు మంచోడు. యోసేపు మంచోడైతే దేవుడు ఏం కార్యాలు చేశాడు? మన జీవితంలో యోసేపు లాంటి కార్యాలు కావాలి అంటే మనము ఏం చేయాలి? ఒక్క కార్యం చెప్పండి యోసేపు జీవితంలో దేవుడు చేసిన కార్యము. గొప్ప కార్యం, నా దృష్టిలో గొప్పదనిపించింది చెప్తాను. తండ్రి మరణాన్ని తన చేతుల మీద సమాధి చేసిండు. ఎక్కడ? ఈజిప్ట్ నుంచి కానాన్కు తీసుకెళ్లి సమాధి చేశాడు. అంతకంటే మంచి కార్యం ఇంకోటి లేదు. అంతకంటే మంచి కార్యం ఇంకోటి లేదు. నువ్వు మంచోనిగా మిగిలిపోవాలి అంటే తప్పు చేయకుండా ఉండాలి. కానీ అవకాశం రాని తప్పు చేయకుండా ఉండాలి. అవకాశం వచ్చిన తప్పు చేయకుండా ఉంటేనే నువ్వు మంచోనివి. యోసేపు మంచోడు కాబట్టే తండ్రి సమాధికి ఈజిప్ట్ నుంచి కానాన్కి తీసుకెళ్ళాడు. ఎవరితోటి? ఫరో సైన్యంతో. తర్వాత ఏం జరిగింది? సమూయేలుకు తల్లి ఏమి నేర్పించిందండి? అంగలార్చడం నేర్పించింది. అంగలార్చడం అంటే తెలుసా? అంగలార్చడం అంటే మనకు సంబంధం లేని వాళ్ళు చచ్చిపోయినా కానీ దుఃఖంతో రోదనతో ఏడవడం. అంటే వాళ్ళ కుటుంబానికి కలిగిన బాధని మన కుటుంబానికి కలగకపోయినా కానీ బాధని అనుభవించినలాగా ఏడవడమే అంగలార్చడం. యోసేపు తండ్రిని ఈజిప్ట్ నుంచి కానాన్ వరకు తీసుకుంటే ఫరో సైన్యం అంగలార్చిందండి. అంగలార్చుతూ ఏడ్చుతూ కొన్ని వందల కిలోమీటర్లు తీసుకెళ్ళి తన తండ్రి పూర్వీకుల దగ్గర తన తండ్రి సమాధి చేశాడు. ఇంతకంటే గొప్ప కార్యము యోసేపు జీవితంలో దేవుడు చేసింది లేదు. ఇది చాలా గొప్ప కార్యం. ప్రస్తుతము పిల్లలు అమెరికాల, తల్లి ఆస్ట్రేలియాల, తండ్రి ఇండియాల. చనిపోతే కూడా రావట్లేరు. చనిపోయినా కానీ అందుకోలేని పరిస్థితి, రావాలని ఆశ ఉన్నా కానీ అందుకోలేని పరిస్థితి. ఈ అందుకోలేని పరిస్థితికి కారణం ఏందో తెలుసా? నువ్వు మంచివాడివి కాదు కాబట్టి దేవుడు నిన్ను నీ తండ్రి శవాన్ని, నీ తల్లి శవాన్ని చూపించడానికి రావట్లేదు. నువ్వు మంచివానివి కాదు కాబట్టి, ఇక్కడ మంచివానివి అంటే స్త్రీ పురుష డిఫరెన్స్ లేదండి, ఈక్వల్ జెండర్, యూనిసెక్స్. నువ్వు మంచివానివి కాదు కాబట్టి నీ జీవితంలో దేవుడు నీకు కార్యం చేయట్లేదు. జీవితంలో వారు మంచివారు కాకపోవడానికి గల కారణం ఏంటండి? కారణం ఏమై ఉంటుంది? జీవితంలో మంచి కార్యాలు చేయని వాళ్లకు కారణాలు ఏవై ఉంటాయి? దేవుడు వాళ్ళకు మేలు చేయకపోవడం వల్ల వాళ్ళు మంచివారిగా ఉండకపోవడం. వాళ్ళు మంచివారిగా ఉండకపోవడానికి కారణాలు ఎవరు? చెప్పండి. ఎవరన్నా ఒకళ్ళు కొంచెం లౌడ్గా చెప్పండి. మంచివారుగా ఉండకపోవడానికి కారణం కాదు, తల్లిదండ్రులు సరి అయిన పెంపకం లేక మీ పిల్లలు మంచి వాళ్ళు కాకుండా చేసేది మీరు. మీ పెంపకం సరిగా లేకపోవడం వల్లనే దేవుడు వాళ్ళ జీవితాల లోపల కార్యాలు చేయట్లేడు. మనం సరిగ్గా పెంచితే దేవుడు వాళ్ళ జీవితాల కార్యాలు చేస్తాడు. నువ్వు సరిగ్గా ప్రవర్తన నేర్పిస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కార్యాలు చేస్తాడు. నువ్వు ప్రవర్తన నేర్పించట్లేదు. ఎప్పుడైతే చిన్న శైశవ దశలో ఉన్నప్పటి నుంచి బాల్య దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశకు వచ్చేసరికి
వానితో బూతులు మాట్లాడిస్తున్నావు సంతోషం కోసం. వానితో బూతులు మాట్లాడితే నువ్వు నవ్వుతున్నావు. వాడు ఇంటికి వచ్చిన వారిని గౌరవించకుండా ఉంటే ప్యాంపర్ చేస్తున్నావు. నువ్వు నేర్పించట్లేదు. నువ్వు నేర్పిస్తే వాడు త్రోవ తప్పిపోడు. నీ యొక్క పెంపక లోపమే దేవుడు వాని జీవితంలో కార్యాలు చేయకుండా ఆగిపోతుంది. దానియేలు జీవితంలో చూడండి, తల్లిదండ్రుల నేపథ్యం లేకపోయినా కానీ మంచివాడుగా ఉన్నాడు. ఎందుకున్నాడు? వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం అట్లాంటిది. కనీసము దానియేలు రాజు భుజించే ఆహారాన్ని తిననన్నాడు, పానాన్ని తాగనన్నాడు. కారణం ఏందండి? ఆయన శాకాహార మాంసాహారి దానియేలు. మరి ఎందుకు తినలే? వాళ్ళ దేవతలకు నైవేద్యం పెట్టారు కాబట్టి తినలే. అంటే తల్లిదండ్రులు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని ఆ విధంగా నేర్పించారు. ఆ కాలంలో వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఆ కాలంగా నేర్పించారు. ఈ కాలంలో నీకు ఈ ధర్మశాస్త్రం ఉంది, దీంట్లో ఏమి నేర్పించావు పిల్లలకు అనేది చూసుకోవాలి. ఈ ధర్మశాస్త్రంలో ఏమి నేర్పించావు పిల్లలకు? నీ పిల్లలకు 66 పుస్తకాల పేర్లు తెలుసా? బైబిల్లో పాపరహితమైన జీవితం గడిపిన వ్యక్తుల గురించి తెలుసా? ఏం నేర్పిస్తున్నావు నువ్వు? ఒక వ్యక్తి సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాడుపడుతూ, అబద్ధాలు ఆడుతూ, మోసపు చర్యలకు పాల్పడుతున్నారంటే అది వాడి తప్పు కానే కాదు, వాని తల్లిదండ్రులుగా మన తప్పు. పెంపక లోపం. వాళ్ళు సరిగ్గా వస్త్రధారణ సరిగా లేదంటే పెంపక లోపం. వారి భాష సరిగా లేదంటే పెంపక లోపం. బూతులు మాట్లాడుతున్నాడు అంటే పెంపక లోపం. నువ్వు సరిగ్గా పెంచు, మర్యాద నేర్పించు, మాట ప్రవర్తన నేర్పించు, వాడు గొప్పవాడు ఖచ్చితంగా అవుతాడు. ఏం చదువుతున్నాడు అన్నది కాదు లెక్క, ఎలా ప్రవర్తిస్తున్నాడా అన్నదే లెక్క. ఎలా ప్రవర్తిస్తున్నాడన్నదే లెక్క. నీ పెంపకం బాగుంటే ఈ దేశానికి ఒక మంచి పౌరుని అందించినట్టే, లేకపోతే ఒక భ్రష్ట పౌరుని అందించినట్టే. యాకోబు యోసేపుని ఏ విధంగా పెంచాడండి? యోసేపుని ఏ విధంగా పెంచాడు యాకోబు యోసేపుకి ఏం చెప్పాడు? నీ అన్నల దగ్గరికి వెళ్ళి చూసిరా అనగానే మారు మాట్లాడకుండా వెళ్ళాడు. అంటే తండ్రికి ఒబీడియంట్, తండ్రి మాట జవదాటని కొడుకు యోసేపులో ఉన్నాడు. తండ్రి మాట జవదాటని కొడుకు యోసేపులో ఉన్నాడు కాబట్టి యోసేపు జీవితంలో దేవుడు కార్యం చేశాడు. మన పిల్లలు వింటున్నారా? మాట చెప్తే వినట్లేదు అంటే నీ లోపం. తండ్రి మాట వినలే, తండ్రిని పాస్ చేసిండు మంచి మార్కులేసి. కుమారుడు తండ్రి మాట తల్లి మాట జవదాలట్లేదు అంటే నీ పెంపకంతో నీ కొడుకు నిన్ను పాస్ చేశాడు. యాజ్ ఎ పేరెంట్ యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పేరెంట్, యాజ్ ఎ మదర్ యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ మదర్, యాజ్ ఎ ఫాదర్ యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ ఫాదర్. వెన్, ఎప్పుడు? వాడు నీ మాటకు జవదాటకుండా సరే అని వెళ్ళిన రోజు, నీ మాట జవదాటకుండా సరే అని వెళ్ళిన రోజు. ఈరోజు అతి తెలివిగా మారి చెప్పిన మాటకు బేరీజ్ వేస్తున్నారు. ఈ పని తల్లిదండ్రులు చెప్పిన ఈ పని చేయడం వల్ల లాభమా నష్టమా? లాభము నష్టం ఎప్పుడు చూడాలండి? పని విన్న తర్వాత, చేసిన కార్యం తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. రిజల్ట్ కోసం వెయిట్ చేసేదాకా కాదు. ఈ పని చేయకుండా ఉండడం కోసం లాజిక్ వెతుకుతున్న పిల్లల్ని మీరు సమాజానికి అందిస్తున్నారు. యాకోబు ఈజిప్ట్ దేశానికి ఒక గొప్ప వ్యక్తిని అందించాడు. ఎందుకు అందించాడు? ఆయన పెంపకం అట్లాంటిది. నీ పిల్లలని నువ్వు ఈ దేశానికి మంచి పౌరులుగా అందియగలుగుతున్నావా? అందియలేకపోతున్నావు. యోసేపుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అంటే నేను ఆల్రెడీ చెప్పా, అంత గొప్ప ఆశీర్వాదము ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. యోసేపు తండ్రి చనిపోతే సంబంధం లేని రక్త సంబంధికులు కాని వాళ్ళందరూ అంగలార్చారు. ఎందుకు? యోసేపు మంచితనాన్ని చూసి, యోసేపు చాకచక్యాన్ని చూసి, యోసేపు జ్ఞానాన్ని చూసి, యోసేపు విధేయతను చూసి. యోసేపు అంత స్థాయిలో ఉన్నా కానీ చాలా విధేయుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించిండు.
నీ పిల్లలు విధేయతగా నీకే ఉండకపోతే ఎవరికి విధేయత చూపిస్తారు? దేవునికి విధేయత చూపిస్తారా? చూపించరు. కండ్ల ముందుండే నిన్నే గౌరవించలేని స్థితిలో నువ్వు పెంచావంటే కంటికి కనపడిన దేవుణ్ణి దేవుడు చూస్తున్నాడు అని నమ్ముతారా పిల్లలు? ఒక యవ్వనస్తుడు మంచి పౌరునిగా సమాజానికి అందించబడాలి అంటే తల్లిదండ్రుల పాత్రనే చాలా చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రుల పాత్ర శూన్యమైతే యవ్వనస్తుల జీవితాలు అగమ్యగోచరంగా మారతాయి. మన సమాజంలోనే, మన మానవ జీవితంలోనే ఒక చిన్న అది ఉంటుంది. ఏదంటే ఎవరు చేసిన పనిని వాళ్ళు సమర్థించుకోవడం. నీ పెంపకం బాలేదు కానీ నీ కొడుకుని నువ్వే ద్వేషిస్తూ ఉంటావు. ఎందుకంటే సమాజం ద్వేషిస్తున్నప్పుడు నువ్వు ద్వేషించకపోతే బాగోదు కదా. కానీ వాడు అట్లా చేయడమే నీ పెంపకం, వాడు అట్లా చేయడమే నీ పెంపకం. దేవుని గురించి జ్ఞానాన్ని నేర్పించండి. యోసేపు అంత గొప్ప వాళ్ళు అవుతారు మీ పిల్లలు. మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా యోసేపు అంత జ్ఞానాన్ని పొందుతారు. ఆ రోజుల్లో జనాభా లెక్కలో స్త్రీలు లేరు కాబట్టి యోసేపు పెద్దవాడయి చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఈ రోజుల్లో స్త్రీలు అన్ని విషయాలలో రాణిస్తున్నారు. నీ బిడ్డ కూడా యోసేపు అంత గొప్పది కావాలంటే ప్రవర్తన నేర్పించండి, పెంపకాన్ని నేర్పించండి. పెంపక లోపం వల్ల పిల్లల జీవితాలని భ్రష్టు పట్టించకండి. అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. అబ్రహాము కొడుకు అబ్రహాముకు విధేయుడయ్యాడు. యోసేపు తండ్రికి విధేయుడయ్యాడు. చూడండి, ఇక్కడ విధేయత అనేది ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు నీ తండ్రికి లోబడితే నీ పిల్లలు నీకు లోబడతారు. నీ తండ్రి దేవునికి లోబడితే నువ్వు నీ తండ్రికి లోబడతావు. నువ్వు నీ తండ్రికి లోబడితే నీ పిల్లలు నీకు లోబడతారు. నీ మాటను తీసివేయకుండా శిరస వహిస్తూ పాటిస్తారు. ఫస్ట్ మీ పిల్లల జీవితాలలో తల్లిదండ్రుల మీద నమ్మకాన్ని కలిగించండి. యోసేపుకు తండ్రి మీద నమ్మకం కలిగించాడు. చూడండి, ఇక్కడ యోసేపు ఎన్నో కష్టాలు ఒడిదేర్చి దేవుని జ్ఞానాన్ని అవపోసన పట్టి దేవునికి లోబడి తండ్రిని కూడా పాస్ చేశాడు. నువ్వు నీ తల్లిదండ్రుల్ని పాస్ చేస్తున్నావా? నీ తల్లిదండ్రుల్ని ఫెయిల్ చేస్తున్నావా? నీ యొక్క ప్రవర్తన బాలేకపోతే నీ తల్లిదండ్రులని నువ్వు ఫెయిల్ చేసినట్టు లెక్క. సమాజంలో నిన్ను బట్టి నీ తల్లిదండ్రుల్ని నీచపు చూపు చూస్తున్నారు. నీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా సమాజంలో నీ తల్లిదండ్రులకు ఘనత వహించే ప్రవర్తనతో మెలుగుతావు. ఘనత వహించే వ్యక్తిగా వాళ్లకు నువ్వు ఘనత ఇవ్వాలి అంటే నీ యొక్క ప్రవర్తన సమాజంలో, నువ్వు చదివే ప్రదేశంలో, నువ్వు ధ్యానించే ప్రదేశంలో, చర్చిలో, నీ యొక్క ఇంటి పరిసర ప్రాంతాలల్లా నీ యొక్క ప్రవర్తనని కాపాడుకో. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు కోరుకుంటున్న జీవితాన్ని నీకు దయచేస్తాడు. నువ్వు కోరుకుంటున్న కారు నీకు కొనిస్తాడు. నువ్వు కోరుకుంటున్న ఇల్లు నీకు ఇస్తాడు. దేవుడు ఆశీర్వదించడం అంటే, దేవుడు ఆశీర్వదిస్తే ఇవన్నీ వస్తాయండి. మంచి విద్య వస్తుంది, మంచి ఇల్లు కట్టుకుంటావు, మంచి కుటుంబం ఉంటుంది, నీ పిల్లలు బాగుపడతారు, ఒక కారు కొనుక్కుంటావు, తిరుగుతావు. కానీ నువ్వు ఒక ఇల్లు కట్టుకొని ఒక కారు కొనుక్కొని తిరుగుకుంటా నీ పిల్లలు మంచిగా చదివినంత మాత్రంలో దేవుడు ఆశీర్వదించినట్టు ఏం కాదు. దేవుడు ఆశీర్వదిస్తే ఇవి జరుగుతాయి, కానీ ఈ జరిగినంత మాత్రాన దేవుడు ఆశీర్వదించినట్టు ఏం కాదండి. చాలా మంది అహంకారంతో, గర్వంతో ఏమనుకుంటారు, నా పిల్లలు బాగా చదువుతున్నారు, నాకు ఒక 2 ఇండ్లు ఉన్నాయి, నాకు 2 కార్లు ఉన్నాయి, దేవుడు నన్ను ఆశీర్వదించినట్టే అన్న ఫీలింగ్లో ఉంటారు, అన్న ఆలోచనలో ఉంటారు. అవన్నీ వచ్చినంత మాత్రాన దేవుడు ఆశీర్వదించినట్టే ఏం కాదు. రెప్పపాటులో అన్ని కూలిపోతాయి. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. రెప్పపాటులో ఆస్తులు మొత్తం కూలిపోయిన వాళ్ళు భారతదేశంలో. ఓకే, నెక్స్ట్. అందరికి బాగా తెలిసిన వాళ్ళు రీసెంట్గా విజయ్ మాల్యా చార్టర్డ్ ఫ్లైట్లో తిరిగి
కొన్ని కోట్ల, వందల, లక్షల కోట్లకు అధిపతి దొంగ జీవితం జీవిస్తున్నాడు. రెప్పపాటులో ఆస్తులన్నీ పోయాయి, డబ్బులన్నీ పోయాయి. లెక్క ప్రకారం అన్ని ఆస్తులు అన్న ఇండిగో ఫ్లైట్స్ అన్ని ఉంటే దేవుడు ఆశీర్వదించినట్టే కదా. మరి దేవుడు ఎందుకు ఒప్పుకోలు చేసినట్టు? నీకు సంపాదన వచ్చినంత మాత్రాన దేవుడు ఆశీర్వదించినట్టు కాదు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే అన్నీ వస్తాయి. ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుందండి ఈ విషయం? ఈ ప్రపంచంలో ఒక్కళ్ళకే తెలుస్తుంది ఈ విషయం. ఎవరికి? నీ మనస్సాక్షికి మాత్రమే తెలుస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తే ఇన్ని ఆస్తులు వచ్చాయా, ఏదో లక్కులో కలిసి వస్తే నేను దేవుని పేరు చెప్పుకొని నన్ను ఆశీర్వదించండి అని చెప్పుకుంటున్నానా అని. నీ మనస్సాక్షికి మించిన సాక్ష్యం లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఇవన్నీ వస్తాయి, కానీ ఇవన్నీ వచ్చినంత మాత్రాన దేవుడు ఆశీర్వదించినట్టు కాదు. నీ పిల్లలు నీ కళ్ళ ముందుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించినట్టే. నీ పిల్లలు నీ చావు చేస్తే దేవుడు ఆశీర్వదించినట్టే. రీసెంట్గా మా ఇంటి పక్కన ఉన్న ఆంటీ అంకుల్ వాళ్ళకి చెప్పా. ఎవరికి? మా ఇంటి పక్కన ఎవరుంటారో మీ అందరికి తెలుసు అనుకుంటా. యెషయా అంకుల్ వాళ్ళకి చెప్పా, అంకుల్ మీరు ఆశీర్వదించబడరు, మీ పిల్లలు ముగ్గురు మీ కళ్ళ ముందలే ఇక్కడనే ఈ ఊర్లోనే ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయంటే మీ అంత ఆశీర్వదించిన వాళ్ళు లేరు అంకుల్. నా దృష్టిలో పిల్లలు మన సమక్షంలో ఉండి మన పక్కనే ఉండి వాళ్ళు నవ్వుతూ సంతోషంగా ఉంటే తల్లిదండ్రులకు అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుందండి? అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముండదు. నాకు చాలా యూత్ ఏజ్లో పిల్లలు పుట్టారండి. అయితే ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు హాస్టల్కి వెళ్ళిపోతే ఒక్కొక్క రాత్రి పడుకుంటే బాధ అవుతుంటుంది. అసలు ఎవ్వరు లేకుండా ఇంత పెద్ద ఇంట్లో ఏంది ఇద్దరమే హాస్టల్లో ఉంటారు. నా ఇల్లు హైదరాబాదే, వాళ్ళిద్దరు హైదరాబాద్ హాస్టల్లో ఉంటారు, హైదరాబాద్లో హాస్టల్లో ఉంటారు. బాధ అనిపిస్తుంటుంది. ఒక్కొక్క రోజు రాత్రి నిద్ర రాదు, 3 గంటలకు మెలకొస్తే మళ్ళీ టీవీ పెట్టుకొని చూసుకుంటా, మళ్ళీ 6 గంటలకు నిద్రపోయి 9 గంటలకు లేస్తాం. ప్రశాంతంగా ఉండదు జీవితం. చూసే వాళ్ళందరికీ మాత్రం మేము గొప్ప మంచి ఆస్తి పరులమే, కానీ ప్రశాంతత లేదు. దేవుని ప్రార్థన చేస్తుంటాం, దేవా ప్రశాంతత ఇయ్యి నాయనా అని. నా పిల్లలు నాతో కలిసి ఉండే సమయం త్వరగా రానివ్వు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. నీ పిల్లలు నీతో కలిసి ఉంటే, నీ తల్లిదండ్రులు నీతో కలిసి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించినట్టే. నువ్వు మంచివాడివి అన్నట్టు. నువ్వు మంచివాడివి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. చాలా దుర్భరమైన జీవితాలు అయిపోతున్నాయి. పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, తల్లిదండ్రులు ఇండియాలో, స్కైప్ కాల్స్లో, వాట్సాప్ వీడియో కాల్స్లో జీవితాన్ని సాగిస్తున్నాం మనం. దేవుడు ఆశీర్వదించినట్టు కాదండి. చదువు కోసం పంపించు, చదువు అయిపోగానే తీసుకొచ్చి మీ దగ్గరే ఉండండి, మీరు మీ తల్లిదండ్రులతోటే గడపండి. నేను నా భార్యకు చెప్తుంటా, ఏమని తెలుసా, ఈరోజు మనం హాస్టల్లో వేసాం కదా వాళ్ళని, అవునా, వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత మనం పెద్దగా అయినాక, ముసలోళ్ళు అయినాక వాళ్ళు కూడా మనల్ని హాస్టల్నే వేస్తారు. అప్పుడు ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు వేసినాం మనం కాబట్టి రెసిప్రోకల్, న్యూటన్స్ థర్డ్లా బాల్ని ఎంత గట్టి గోడకేసుకెళ్తే అంతే ఫాస్ట్గా వెనుకకు వస్తుంది. కాబట్టి ఈరోజు హాస్టల్లో వేసే వాళ్ళని రేపు మనల్ని వాళ్ళు హాస్టల్లో వేస్తారు. క్వైట్ న్యాచురల్ అది కదా. కానీ పిల్లలు తల్లిదండ్రుల్ని చూడట్లేదని, పిల్లలు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేస్తున్నారని పిల్లల్ని బ్లేమ్ చేస్తున్నారండి. పిల్లల్ని కాదు, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోండి. మీరు సరైన పెంపకం చేయలే, వాళ్ళని సరి అయిన జీవిత బాటలు చూపించలే, కాబట్టి ప్రేమ అనురాగాలు తెలవకుండా పెంచేస్తున్నారు. నా కొడుకు అమెరికాలో చదువుతుండని గొప్పగా చెప్తున్నారు. చెప్తుంటే కొడుకును పక్కన పెట్టుకొని చదివిస్తున్న వ్యక్తి తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వాస్తవానికి కొడుకును పక్కన పెట్టుకొని చదివిస్తున్న వ్యక్తే గొప్పోడు. అమెరికాలో చదివిస్తున్నాడు గొప్పోడు కాదు. ప్రేమలు నేర్పిన తల్లిదండ్రులే గొప్పోళ్ళు. యాకోబు యోసేపుకు ప్రేమ నేర్పాడు, బెంజమిన్కు ప్రేమ నేర్పారు. బెన్యామిన్కు వీళ్ళిద్దరు ఎవరు కొడుకులండి? అంతేనా? రాహేలు పెండ్లి భార్యనా కాదా?
మొదటి భార్యనా రెండో భార్యనా? అవునా? ఇష్టపడ్డ భార్య. అవునా? కాబట్టి వీళ్ళిద్దరిని మంచిగా పెంచిండు. ఇష్టపడ్డ భార్య పిల్లలు కాబట్టి మంచిగా పెంచిండు. మిగిలిన వాళ్ళందరినీ మంచిగా పెట్టలేదు, ఎందుకంటే ఇష్టపడ్డ భార్య కాదు కదా, దాసీలు కదా. కాబట్టి నీ పిల్లల్ని నువ్వు తల్లిగా నువ్వు మంచిగా పెంచుతున్నావంటే నీ భర్త అంటే నీకు చాలా ఇష్టం ఉన్నట్లు లెక్క. నీ పిల్లల్ని తండ్రిగా నువ్వు బాగా ప్రేమిస్తున్నావు, బాగా పెంచుతున్నావంటే నీ భార్య అంటే నీకు చాలా ప్రేమ. నీకు నీ భర్త అంటే ప్రేమ లేకపోతే నీ పిల్లలు ఖరాబ్ కావడానికి నువ్వే ముఖ్య కారణం. నీకు నీ భార్య అంటే ప్రేమ లేకపోతే నీ పిల్లలు ఖరాబ్ కావడానికి నువ్వే ముఖ్య కారణం. యాకోబు కూడా అదే చేశాడు కదా, అవునా? మిగిలిన వాళ్ళందరూ యోసేపు అంటే మర్డరిస్టులుగా తయారైనరు. అంటే వాళ్ళని మంచిగా పెంచినట్ట. యోసేపుని చంపుదామని ట్రై చేసిరు, అంటే అటెంప్ట్ టు మర్డర్ చేద్దామని, అంటే బికమ్ ఏ మర్డరిస్ట్. అంతేనా? అంటే యాకోబు వాళ్ళని మంచిగా పెంచినట్ట? పెంచలే. కాబట్టి నువ్వు నీ పెంపకాన్ని, నీ యొక్క పెంపకం, నీ కుమారుడు నీ కుమార్తె బాగా పెరుగుతున్నావంటే ఆ నీ కుమారుడు కుమార్తె స్ట్రక్చర్లో తల్లి అనుకోండి భర్త మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది, తండ్రి అనుకోండి భార్య మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. అలా లేకుండా విచ్చలవిడిగా ఉన్నారంటే మీ జీవితాలు మీ ఇష్టం అనుకురు, వాళ్ళ జీవితాలు వాళ్ళ ఇష్టం అనుకురు. యాకోబు అట్లా అనుకోలే. యోసేపు విషయంలో చాలా భయభక్తులతో పెంచాడు, చాలా ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తూ పెంచాడు, చాలా మానవీయ విలువల్ని నైతిక విలువల్ని ఇస్తూ పెంచాడు. జోసెఫ్స్ లైఫ్ ఆఫ్ హిస్టరీ ఇంక్లూడింగ్ బైబిల్ అండ్ ఈజిప్ట్ హిస్టరీ అనే బుక్ దొరుకుద్ది, చూడండి. యోసేపే రాసుకున్నాడు, నా తండ్రి నన్ను ఇలా పెంచాడు, నా తల్లి నన్ను ఇలా పెంచింది. యెహోవాకు మొరపెట్టని ఎడల, యెహోవాను స్తుతించని ఎడల ఆ రోజు యోసేపుకు భోజనం ఉండేది కాదట ఇంట్లో. బైబిల్లో ఆ విషయం రాయబడలే. ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఈజిప్ట్ అనే బుక్ దొరుకుతుంది, చదవండి. దాంట్లో యోసేపు ఆటోబయోగ్రఫీ ఉంటుంది. దాంట్లో రాశాడు ఏమని, యెహోవాని స్తుతించని ఎడలా రాత్రి భోజనం లేని జీవితాలు చాలా గడిపాను నేను. దేవుణ్ణి సేవించడం నేర్పించాడు, దేవుణ్ణి సేవించడం నేర్పించాడు తండ్రి తల్లి. కాబట్టి గొప్ప వ్యక్తి అయ్యాడు, ఒక లీడర్ అయ్యాడు, దేశాన్ని పరిపాలించే స్థితికి వచ్చాడు. బానిసగా చెరపడ్డబడ్డ వ్యక్తి దేశాన్ని పాలించే వ్యక్తి స్థాయికి ఎదిగాడు. ఫరో అంటే ఈజిప్ట్ ఎంపరర్స్ ని ఫరోస్ అంటారు. ఫరో సంతకానికి మాత్రమే, మొత్తం చట్టాలు శాసనాలన్నీ జోసెఫ్ చేసేవాడు, యోసేపు చేసేవాడు. సంతకం ముద్రకు మాత్రమే ఫరో ఉంగరాన్ని ముద్ర వేసేవాళ్ళు. అంత స్థాయికి బానిసగా వెళ్ళిన వ్యక్తి అంత స్థాయికి ఎదిగాడంటే సింగిల్ రీజన్. హూ ఇస్ దట్? ఎవరండి సింగిల్ రీజన్? ఎవరు? తండ్రి తల్లిదండ్రులు మాత్రమే సింగిల్ రీజన్. కాబట్టి ఆ ఒక్క రీజన్ తోటే, వాళ్ళ పెంపకంతో యోసేపు దేవుణ్ణి సేవించడం నేర్చుకున్నాడు, దేవుని యందు భయభక్తుల్ని పెంచుకున్నాడు. కాబట్టి గొప్ప నాయకుడు అయ్యాడు. ఈ రోజుల్లో నాయకులు కావాలంటే అత్యధిక నాయకత్వ లక్షణాలు క్రైస్తవుల దగ్గరనే ఉంటాయండి. కానీ ఆ నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు లీడర్గా ముందుకు రారు. నాయకత్వం లేని వాళ్ళు, భ్రష్ట ప్రాచుర్యం ఉన్న వాళ్ళు లీడర్లుగా ముందుకొస్తారు. మంచి వాళ్ళు మంచి నాయకులుగా తయారు కావాలంటే బైబిల్ జ్ఞానం ఉంటే చాలు, వేరే ఏది అవసరం లేదు. నువ్వు పొలిటికల్ సైన్స్ చదవని అవసరం లేదు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదవని అవసరం లేదు, బైబిల్ చదివితే చాలండి. బైబిల్లో చాలా మంది రాజులు ఎట్లా పరిపాలన చేసిర్రో ఉన్నారు. రాజ సిద్ధాంతాల గురించి ఉన్నాయి బైబిల్లో. బైబిల్ చదివితే ఆటోమేటిక్గా నువ్వు కింగ్, లీడర్ అయిపోతావు ఖచ్చితంగా. చాలా మంది లీడర్స్ ఏంటి, నైపుణ్యం లేని లీడర్స్, లీడర్షిప్ స్కిల్స్ లేని లీడర్స్ వస్తున్నారు. కారణం
చర్చిలలోనే వస్తున్నారు. కారణం ఏంది? వాళ్ళు బైబిల్ చదవరు కానీ లీడర్స్ అయిపోతారు. ఎన్ని పుస్తకాలు బైబిల్లో పేర్లు తెలియదు కానీ లీడర్స్ అయిపోతారు. బైబిల్లో ఉన్న ప్రవక్తలు తెలియదు కానీ లీడర్స్ అయిపోతారు. చర్చిలలో డెమోక్రసీ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా అందరు లీడర్స్ అయిపోతున్నారు. నువ్వు లీడర్ కావాలంటే నీ తల్లిదండ్రుల క్రైస్తవ జీవిత నేపథ్యం సరిగ్గా ఉండాలి. తల్లిదండ్రుల యొక్క క్రైస్తవ జీవిత నేపథ్యం సరిగ్గా ఉంటే నువ్వు మంచి లీడర్ని నీ సంఘానికి అందిస్తున్నట్లు లెక్క. తల్లిదండ్రుల క్రైస్తవ జీవిత నేపథ్యం లేని వాళ్ళు లీడర్స్ కాలేరండి. ఖచ్చితం ఇది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ తల్లిదండ్రుల బాధ్యతనే చాలా ముఖ్యమైనది. యోసేపు తండ్రి చనిపోతే ఫరో సైన్యం మొత్తము కొన్ని వందల కిలోమీటర్లు 360 మైళ్ళు నడుచుకుంటూ అంగలార్చుతూ తీసుకొని వెళ్ళి యోసేపు తండ్రి యాకోబుని సమాధి చేశారు. తన పూర్వీకుల సమాధుల దగ్గర సమాధి చేశారు. కారణం యోసేపుని మంచిగా పెంచాడు కాబట్టి ఆయన చావు అంత గొప్పగా చేయించుకోగలిగాడు. నీ చావు మంచిగా జరగాలి అంటే, నీ యొక్క ఆరోగ్యం బాగుండాలి, నీ పిల్లలు మంచిగా నిన్ను చూడాలి అంటే నువ్వు వాళ్ళకి ఫస్ట్ ప్రవర్తన నేర్పించు. నీ జీవితానికి నువ్వు తల్లి తండ్రి స్థానానికి వస్తే నువ్వు నీ యొక్క జీవితానికి ఆదర్శంగా యాకోబుని తీసుకో. జోసెఫ్ విషయంలోనే నువ్వు నీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. యువకుడివైతే యోసేపు జీవితాన్ని ఆదర్శంగా తీసుకో. ఖచ్చితంగా నీకు ప్రవర్తన నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని చదవండి యువకులు, చాలు. యోసేపు జీవితాన్ని చదవండి చాలు. దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. దేవుడు ఆశీర్వదించాలి అంటే యోసేపు జీవితాన్ని మాత్రమే చూడండి. యువకులు యోసేపు జీవితాన్ని మాత్రమే చూడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మంచి రిజల్ట్స్ ఇస్తాడు, మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి ఇల్లు ఇస్తాడు, మంచి కారు ఇస్తాడు, మంచి జీవిత భాగస్వామిని ఇస్తాడు. నీ ఆశీర్వాదానికి ఇవన్నీ ప్రతీకలు. కాబట్టి దేవుడిని గురిగా చేసుకొని యోసేపు జీవితాన్ని చూడండి. ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు. అదేవిధంగా యథార్థ హృదయులు అంటే ఎవరండి? యథార్థ హృదయులు హృదయంలో ఉన్న దానిని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు, అబద్ధాలు చెప్పకుండా ఉండేవాళ్ళు. ప్రస్తుతం మన క్రైస్తవ సమాజం ఎట్లా అయిపోయిందంటే, అబద్ధాలు చెప్పకుంటే చాలు, నిజం చెప్పకపోయినా పర్లే. నువ్వు అబద్ధం చెప్పిన దానికంటే నిజం చెప్పకపోవడం ఎక్కువ పాపం. నాకు సంబంధం లేదు, నేనైతే అబద్ధం చెప్పను, నేను వచ్చి అక్కడ సాక్ష్యం చెప్పను, నేను అబద్ధం అయితే చెప్పట్లే కదా. కానీ నువ్వు నిజం చెప్పకపోవడం వల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. అబద్ధం చెప్పడమే పాపం అనే ఆలోచనలో ఉన్నావు, కానీ నిజం చెప్పకపోవడం అంతకంటే భయంకరమైన పాపం. నిజం చెప్పకపోవడం అంతకంటే భయంకరమైన పాపం. యోసేపు మీద నింద పడ్డప్పుడు సింపుల్గా ఆయన ఏంది, నిజాన్ని పట్టుకొని నిలబడ్డాడు యథార్థంగా. ఏమన్నాడు? నింద మోపిన వ్యక్తి యొక్క భర్త ఏమన్నాడు? నువ్వు ఒప్పుకొని క్షమించమని అడుగు, నేను క్షమించేస్తా అన్నాడు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి, లేకుంటే చంపేసేటట్టుండు, ఒప్పుకొని క్షమించండి అంటే అయిపోతుంది కదా. ఇక ఇక్కడ ఎవరు సాక్ష్యం లేరు, నా తరపున చెప్పేవాళ్ళు లేరు అనుకొని, సరే అయిందేదో అయింది, తప్పు అయిపోయింది, నేను చేయకున్నా కానీ నా తప్పే అయింది, నన్ను క్షమించండి అంటే క్షమించే స్థితిలో ఉన్నాడు. కానీ యోసేపు హృదయము యథార్థ హృదయము. నేను తప్పు చేయలేదు, ఒప్పుకోను, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అంటే ఏంది? యథార్థ హృదయం అంటే మనకు నష్టం జరుగుతున్నా కానీ మనము ఇచ్చిన మాట మీద నిలబడడమే. యథార్థ హృదయము అంటే నిజముతో పోరాటం చేయడము. యథార్థ హృదయము అంటే నిజం చెప్పడం.
ఒకటి, ఈ నా మెసేజ్లో ఈ ఒక్క లైన్ మాత్రం విన్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి జీవితాంతం గుర్తుపెట్టుకోండి. అబద్ధం చెప్పడం కంటే నిజం చెప్పకపోవడం భయంకరమైన తప్పు, పాపం. అబద్ధం చెప్పడం ఒక్కంతు పాపం అయితే నిజం చెప్పకపోవడం 1000 అంతుల పాపం. నీకు తెలిసిన నిజాన్ని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? నీకు తెలిసిన నిజాన్ని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? అబద్ధాన్ని చెప్తే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతావేమో. నిజం చెప్పకపోతే కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి యథార్థంగా జీవించడం నేర్చుకోండి. యోసేపుని గురిగా తీసుకొని యథార్థంగా జీవించండి. యథార్థత జీవితము చాలా ఘనతనిస్తుందండి. చాలా ఘనతనియాలంటే ఆశీర్వాదాలు కావాలి. 125వ కీర్తన ఏం చెప్తుందండి? యాత్ర కీర్తన. ఆ యాత్ర అంటే నీ జీవిత యాత్ర అనుకో. యాత్ర అంటే ఈజిప్ట్ నుంచి కానానుకు పోయిన యాత్ర కాదు ఇక్కడ వాక్య పఠనం. నీ జీవిత యాత్రలో నువ్వు మంచిగా ఉండు. దేవుని మేలు పొందాలంటే మంచిగా ఉండు. నీవు దేవుని మేలు పొందాలి అంటే యథార్థ హృదయంతో జీవించు. యథార్థ హృదయము, మంచి హృదయము, మంచివాడు ఒక్కళ్ళనే చూపించాను నేను. యోసేపు మంచివాడును యథార్థవంతుడును అయ్యున్నాడు. కాబట్టి యథార్థంగా జీవించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కావాల్సింది ప్రతి ఒక్కళ్ళకి ఆశీర్వాదమే. ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాము అంటే ఇండైరెక్ట్గా నీకు ఆశీర్వాదం కావాలి కాబట్టి నువ్వు వచ్చి కూర్చుంటున్నావు. విచ్ ఈజ్ ఎ మెకానికల్ లైఫ్. మనది మెకానికల్ లైఫ్ అండి. ఆదివారం కాగానే ఏం చేస్తాము? 1 గంట లేటుగా లేస్తాము. మన మైండ్ అట్లా అడ్జస్ట్ అయిపోతుంది. లేచి ఎమ్మటే 10 కాగానే ఏం చేయాలి? చర్చికి వెళ్ళిపోవాలి. ప్రభుదాసాయి గారు మంచి వాక్యం చెప్తాడు, విని 2 కొత్త విషయాలైనా నేర్చుకోవచ్చు ఈ వాక్యంలో. కాబట్టి దన పరుగులు తీసుకుంటూ చర్చికి వెళ్ళిపోతాం. అసలు చర్చికి ఎందుకు వెళుతున్నాము? దేవుని సన్నిధిలో ఎందుకు నిలబడుతున్నాము అని ఒక్కసారైనా ఆలోచించారా? మెకానికల్ లైఫ్. లేవగానే నేచర్ కాల్స్కి వెళ్ళి బ్రష్ చేసుకొని స్నానం చేసి టిఫిన్ చేసి బట్టలు వేసుకొని ఎట్లా బయటకు వెళ్తాం? అది మెకానికల్ లైఫ్. నువ్వు చేయకున్నా ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ ఏమంటే కాల్ చేస్తూనే ఉంటుంది. నాయన నీకు నేచర్ కాల్స్ టైం అయింది, నాయన నీకు బ్రేక్ఫాస్ట్ టైం అయింది, నాయన నీకు బట్టలు వేసుకునే టైం అయింది, నాయన నీకు బయటకు వెళ్ళే టైం అయింది అని బ్రెయిన్ రీకాల్ చేస్తుంటుంది నీ యాక్టివిటీస్ అన్నిటినీ. అలాగే నీ జీవితం కూడా ఆదివారం కాగానే హడావిడిన 10 అయిందా పాప అని వెళ్ళిపోతున్నావు. మెకానికల్ లైఫ్. కానీ నువ్వు ఎందుకు చర్చికి వస్తున్నావు? వాక్యము విని ఏం చెప్పారు, దీంట్లో మనం గ్రహించవలసింది ఏంటి, ఏమి పాటించాలి అని ఒక్కరోజన్నా ఆలోచించావా? ఆలోచించాం. మనం 4 మంచి మాటలు చెప్పారా? విన్నామా? అంతవరకు శ్రవణానందం అయిందా? ఇంటికి వెళ్ళిపోయామా? మధ్యాహ్నం మంచిగా నాన్ వెజ్తో తిని పడుకొని గట్టిగా దులిపేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. చిన్నప్పుడు మా అమ్మ ఒక కథ చెప్తుండేది. ఏదన్నా చెప్తే మర్చిపోయినా అని చెప్పినాం అనుకోండి, మా అమ్మ చెప్తుండేది ఏంటంటే, మా ఇంటి వెనక పొయ్యి ఉండేది. కుక్క ఎవరైనా ఎవరైనా ఇంట్లో అన్నం దొంగతనం చేయగానే కొడతారట. కొట్టగానే కుక్క అనుకుంటుందట అసలు ఈ రోజు నుంచి ఇక దొంగతనానికే పోవద్దు అనుకుంటుందట. అనుకొని ఏం చేస్తుందట, పొయ్యి వేసి బాగా కడుపు నిండింది కదా ఆ పొయ్యిలో పండుకుంటుందట. పొయ్యిలో ఏముంటుందండి? బూడిద ఉంటుంది. లేసి ఏం చేస్తుందంటే శరీరాన్ని మొత్తం వెంట్రుకలకు బూడిద అంటగానే గట్టిగా దులిపేస్తుంది. దులిపేస్తే ఆ బూడిదతో పాటు బ్రెయిన్లో ఉన్న ఆలోచన కూడా పోతుంది. ఏమని? ఈ రోజు నుంచి దొంగతనం చేయొద్దనే ఆలోచన ఆటోమేటిక్గా మళ్ళీ దొంగతనానికి వెళ్ళిపోతుంది. అట్లాగే మనం కూడా ఏం చేస్తాము, చర్చి నుంచి పోగానే అయ్యగారు చెప్పింది ఈరోజు ఖచ్చితంగా పాటించాలి, ఒకటనే పాటించాలి, 100 చెప్పిండు కదా అనుకుంటాం. అనుకొని ఇంటికి పోయేసి నాన్ వెజ్తో తిని నిద్రపోతాం. నిద్రపోయి ఈవినింగ్ లేచి ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకొని టీ తాగుతుండగానే ఏమంటే మర్చిపోతాం. అనుకుంటాం ఈరోజు గంటల బైబిల్ చదవాలనుకుంటాం, మర్చిపోతాం. కాబట్టి జీవితంలో యోసేపు జీవితాన్ని గురిగా తీసుకొని నీ యొక్క జీవితాన్ని నీ తల్లిదండ్రులకు ఘనతగా, నీ పిల్లలకు ఘనతగా, నీకు నువ్వు ఘనతగా తీర్చి ఏ విధంగా దిద్దుకోవాలి అనేది యోసేపు జీవితం క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్య భాగం. కాబట్టి ఈ రోజు నుంచైనా, ఈ క్షణం నుంచైనా తల్లిదండ్రులుగా నువ్వు పాస్ అవ్వాలి అంటే నీ పిల్లల్ని మంచిగా పెంచాలి. పిల్లలుగా మీరు పాస్ అవ్వాలి అంటే మీ తల్లిదండ్రుల మాట
వినాలి, వాళ్ళకు మంచి పేరు తీసుకొని రావాలి. యోసేపును తలమానికగా తీసుకొని జీవితాన్ని గడపాలి. యోసేపే మన జీవితానికి గురి. చాలా కష్టాలతో స్లావరీ బానిస నుంచి ప్రధాని వరకు ఎదిగిన చక్రవర్తి కంటే ముఖ్యుడు, చక్రవర్తి తర్వాత వినండి, చక్రవర్తి కంటే ముఖ్యుడు చక్రవర్తి తర్వాత పరిపాలన చేసే అంత స్థాయికి ఎదిగాడు. కేవలము యాకోబు నేర్పించిన దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమే యోసేపును ఆ స్థాయి వరకు తీసుకెళ్ళింది. నీ పిల్లలు నిన్ను పాస్ చేయాలన్నా, నువ్వు నీ పిల్లల్ని పాస్ చేయాలన్నా ఎవరి బాధ్యత వారిదే. ప్రతి ఒక్కరికి యోసేపు జీవితమే తలమానికంగా జరగాలి. మీరందరూ యోసేపు జీవితాన్ని తలమానికగా తీసుకుంటూ ఈ రోజు నుంచే దేవుని సేవలో పాల్గొంటారని ఆశిస్తూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, మహోన్నతుడా తండ్రి, నీ యొక్క వాక్య భాగాన్ని పంచుకునే భాగ్యం దయచేసినందుని బట్టి నీకు ఎనలేని కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన యేసయ్య. ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపించండి. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన యేసయ్య. సంఘ కాపరి ఆరోగ్యాన్ని నీ పాదాలు ఎద్ద పెడుతున్నాం. సంఘ కాపరి ఆరోగ్య విషయం నీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన యేసయ్య. ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపించమని, అన్ని విషయాలలో తోడుగా ఉండి ఈ యొక్క యూత్ మీట్ సక్సెస్ అయ్యే భాగ్యం దయచేయమని, ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలిచి ఉన్నట్లయితే ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. వెంటనే లంచ్ బ్రేక్ ఉంటుంది. మీరందరూ లంచ్ చేయండి. ఒక 1 అవర్లో మరలా చర్చిలోకి వస్తే ఈ క్విజ్ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. ప్రభు నేర్పిన పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరునుగా. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచే, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మ శోధనలోకి తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము, ఆశీర్వాదము మనకు మన కుటుంబాలకు సదా తోడయుండును గాక. ఆమేన్. Praise the Lord and God bless you. There is an announcement. నోటీస్, ఒక చిన్న గమనిక నోటీస్ అండి. అందరు భోజనానికి వెళ్ళండి. క్విజ్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు మాత్రము గ్రూప్ టీమ్ నేమ్స్ ఇచ్చి వెళ్ళండి. ఏ చర్చి, ఏ గ్రూపు, ఎంతమంది గ్రూప్. చర్చి నుంచి 3 మెంబర్స్ కదా, ఆ 3 మెంబర్స్ నేము, చర్చి నేము, నేమ్స్ చర్చి నేము, సోలో పార్టిసిపేట్ సోలో నేము అవి ఇచ్చేసి వెళ్తే మీరు లంచ్ చేసి వచ్చే వరకు అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాం, త్వరగా అయిపోతుంది. క్విజ్లో పాల్గొనే వాళ్ళు చర్చి వైజ్ టీమ్ మెంబర్ నేమ్స్ ఇచ్చి వెళ్ళండి దయచేసి. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళొచ్చు.